అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణ IIIT 2025 బాసర నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాము. నేను ఏపీ IIITకి సంబంధించి నేను వీడియో ఒకటి అయితే రిలీజ్ చేశాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలా మంది నేను కామెంట్ లో తెలంగాణ IIITకి సంబంధించి కూడా వీడియో అయితే చేయమని అడిగారు. సో దానికి రిలేటెడ్ గా నేను ఇప్పుడు వీడియో అయితే చేయబోతున్నాను. తెలంగాణ IIIT 2025 బాసరాకు సంబంధించి ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎప్పటి వరకు ఉంది అండ్ రిజల్ట్ డేట్ ఎప్పుడు, నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది అండ్ అలాగే ఫేజ్ 1 కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, కట్ ఆఫ్ అనాలిసిస్ అండ్ అలాగే కేటగిరీ వైజ్ ఫీజు ఎంత పే చేయాలి అప్లికేషన్ కి, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బాసరాకి సంబంధించి 1500 సీట్స్ ఉన్నాయి ఓవరాల్ గా. మనకి ఇందులో 1404 సీట్లు వచ్చి జనరల్ వాళ్ళకి అండ్ అలాగే 96 సీట్లు వచ్చి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి మహబూబ్ నగర్ క్యాంపస్ కి వచ్చి 180 సీట్స్ ఉన్నాయి ఓవరాల్ గా. అండ్ నెక్స్ట్ మనకి అప్లికేషన్ డేట్, ఈ అప్లికేషన్ డేట్ వచ్చి మనకి జూన్ 21 వరకు అయితే ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే 21 వరకు టైం ఉంది కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫీజు, ఇది కేటగిరీ వైజ్ ఫీజు ఉంటుంది కదా. సో SC ST వాళ్ళకి 450 రూపీస్ అండ్ BC OC వాళ్ళకి 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అనేది ఛార్జ్ చేస్తారు. రిజల్ట్ డేట్ వచ్చేసి జూలై 4న రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి 25 జూన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీ స్పెషల్ కేటగిరీ ఏ సర్టిఫికేట్ అయితే ఉందో, స్పోర్ట్స్ ఆర్ NCC సర్టిఫికేట్స్ అయితే ఏమైతే ఉన్నాయో వాటి మీద మీకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఫేజ్ 1 కౌన్సిలింగ్ వచ్చేసి జూలై 7న ఉండే అవకాశం అయితే ఉంది. సో మీరందరూ కూడా కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ అన్ని క్యారీ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం కట్ ఆఫ్ అనాలిసిస్ అయితే చూద్దాము. ఇందులో మనకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఒక బెనిఫిట్ అయితే ఉంది. మనకి 600కి 4% మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అంటే 24 మార్క్స్ యాడ్ అవుతాయి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో దానికి 24 మార్క్స్ యాడ్ అవుతాయి. ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ కి మాత్రమే. ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఈ బెనిఫిట్ అయితే ఉండదు. ఇప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అన్నది చూద్దాము. ఇందులో మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకి 590 అబోవ్ అయితే ఉండొచ్చు అండ్ BC వాళ్ళకి 575 to 590 అబోవ్ అయితే ఉండొచ్చు. SC ST వాళ్ళకి 560 అబోవ్ అయితే ఉండొచ్చు. సో ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. అంటే ఇలా ఉండొచ్చు అని మేబీ అయితే నేను చెప్తున్నా, ఇది 100% అని మాత్రం కాదు. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.